శ్రీకాంత్ గారు, గ్రహణం తర్వాత, ఈ సంపూర్ణ గ్రహణం తర్వాత చంద్రుడి పైన పరిశోధనలకు సంబంధించి ఇంకా అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుందా? దానికి దీనికి ఏమైనా అసలు లింక్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే చెప్పాలంటే చంద్రుడు కలర్ ఎప్పుడు చేంజ్ అవ్వడండి. అది బేసికల్ గా ఏంటంటే చెప్పినట్టు ఆ సన్ లైట్ మనకు మన వాతావరణంలో నుంచి వచ్చి మనకి ఎలా కనబడుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో చంద్రుడు ఫిజికల్ గా ఏం చేంజ్ అవ్వడు. బట్ ఏంటంటే యాజ్ ఏ మీకు సైంటిఫిక్ గా అంటే శాస్త్రీయ పరంగా చాలా రకాలుగా అనుకూలమైన సిచ్యువేషన్. దేనికి అంటే ఇప్పుడు ఆ లైట్ మీకు మన భూమి యొక్క వాతావరణం నుంచి మనకు వచ్చినప్పుడు మన వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి, అంటే ఏ కాంటెంట్ ఎట్లాంటి మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో అట్లాంటి వచ్చినప్పుడు అట్లాంటిది మన భూమి గురించి తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీకు విశ్వంలో చాలా వందల వేల లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటాయండి. వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయి. సో ఏంటంటే ఆ గ్రహాలు వాటి చుట్టూ తిరుగుతున్నప్పుడు మన భూమి యాంగిల్ నుంచి టెలిస్కోప్ లో సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడి ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రాలు మన సూర్యుడి కంటే చాలా పెద్దగా ఉంటాయండి. బేసికల్ గా కొన్ని వందల వేలు టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ నక్షత్రాల నుంచి వచ్చే లైట్ ఒకవేళ ఆ గ్రహం తిరుగుతూ సూర్యుని ఆ ఒక్క నక్షత్రం యొక్క ముందుకు వచ్చినప్పుడు ఆ లైట్ ఆ గ్రహం యొక్క వాతావరణం నుంచి మనకు వస్తుంది కదండి. అప్పుడు అక్కడ మనకు వాటర్ ఉంటుందా, ఇట్లాంటి మనకు కెమికల్ కాంపోజిషన్ ఉంది, రసాయనిక అది ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇలాగే నాసా పరిశోధకులు సైంటిస్టులు వీళ్ళు చాలా వరకు ఇట్లాంటి ప్లానెట్స్ ని గ్రహాలని చాలా కనుక్కున్నారండి. అంటే వేరే దగ్గర కూడా మనకు అక్కడ వాతావరణం ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అక్కడ ఓషన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా మనకు ఎలా తెలుస్తుందంటే ఆ వాతావరణంలో నుంచి వచ్చే లైట్ బట్టి మనం ఆ లైట్ యొక్క స్వభావం ఎలా చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం గ్రహించండి. సో లూనార్ ఎక్లిప్స్ కానీ సోలార్ ఎక్లిప్స్ కానీ అదొక వండర్ఫుల్ చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి సైన్స్ కి. యా.